తిరుపతి చిన్నారి హత్య కేసులో డెడ్ బాడీని బయటకు తీశారు పోలీసులు. పాపనాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిలో పూడ్చిన పాప మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్ట్ మార్టంకు తరలించారు. పోస్ట్ కాలనీకి చెందిన ఆశాలత భర్తతో విడిపోయింది. ఏర్పేడు మండలం చెన్నపల్లికి చెందిన రెడ్డి కుమార్తో సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది ఆశాలత. అయితే చిన్నారి అడ్డుగా ఉందని వివాహానికి నిరాకరించాడు రెడ్డి కుమార్. దీంతో ఇద్దరూ కలిసి చిన్నారిని చంపేసి పాపానాయుడుపేట స్వర్ణముఖి నదిలో పాతిపెట్టారు. మనవరాలు కనిపించడం లేదని అమ్మమ్మ రంగ నాగరత్నం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు ఆశాలత రెడ్డి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు రోజుల ముందే తన కూతురు తన మనవరాలను చంపేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు చిన్నారి అవ్వ తాత. 3 రోజుల ముందు ఫోన్ చేసి మాట్లాడిందని తెలిపారు. మళ్లీ పాప మాటలు వినలేదన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్న అవ్వాతాతలతో మా ప్రతినిధి కార్తిక్ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి చిన్నారి అవ్వా తాతాలు కూడా ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రాంతానికి వాళ్ళిద్దరూ కూడా రావడం కూడా జరిగింది. మరి కాసేపట్లోనే ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా బయటికి తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో వారిద్దరిని కూడా మొదట కంప్లైంట్ చేసింది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ఇక్కడికి తీసుకుని రావడం కూడా జరిగింది. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అంటే చెప్పండి, అంటే ఏం జరిగింది? ఎప్పుడు తెలిసింది మీకు మీ పాప కనపడలేదమ్మా? మా పాప బేస్తారు నుంచి కనపడలేదు. మాకు 10 గంటలకు పోయింది బేస్తారు. ఇడ్లీ తినిపించి పంపించినాము. డైలీ మామూలుగా పోయి తొడుక్కొని మొత్తం దొడుకుని వస్తుంది. ఈ పని చేస్తున్నాను మాకు అలవాటు తెల్ల. మళ్ళీ బేస్తారు సాయంకాలం ఫోన్ చేసిన టక్కని కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు 7 గంటలకి ఏం ఏడ మెప్పులు అంటే పనుకునేసిందని. 7 గంటలకి ఇది సామాన్యంగా పనుకోదు కదా. మెప్పులు పనుకునేది 10 గంటలకి తెల్లారి 6 గంటలకి అని చెప్పిన. లేదు గోపి మంజులో తినేసి పనుకునిందమ్మా అనింది. సరే శుక్రవారం నీళ్లు పెట్టుకొని నీళ్లు పోసుకుని మామూలుగా నేనే పోసేది అమ్మికి నీళ్లు. సరే ఈటలో పెట్టేసి నీళ్లు కంచేటప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నా. రింగ్ అవుతుంది కానీ ఎత్తలా. సరే మళ్ళీ మనమే కంచాలని చాంచోపరకు ఈటలోనే పెట్టిన నీళ్లు 10 గంటల వరకు. 9 నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఫోన్ చేస్తుంటే 10 గంటల నుంచి ఫోన్ చేస్తుంటే అమ్మి ఎత్తలేదు. సరే మళ్ళీ ఎందుకు లేదు నీళ్ళకి అయిపోయింది. మళ్ళీ పోతే పోయిందిలే నేను ఇట్లా కరెంటు పోతే పోయిందిలే మళ్ళీ పెట్టి మళ్ళీ నేను పోయాలని ఆలోచించి మళ్ళీ పెట్టేసి నీళ్లు మళ్ళీ ఫోన్ చేస్తాను రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తలే అమ్మి. ఎవరెవరు చెల్ల నుంచో ఫోన్ చేసి ఎప్పుడు చెప్పినారు మీ పాప శుక్రవారం తెలిసింది మాకు. మామూలుగా నా మనవరాలే ఫోన్ చేస్తుంది నాకు, తాత అనేసి. ఆయన ఫోన్ ఎత్తలా. నా కూతురు ఫోన్ చేసి డాడీ నిద్రపోతాను డాడీ, ఈ పిల్ల ఈ టైంలో నిద్రపోదు కదా, నాతో మాట్లాడుతుంది కదా అనేసి సమాన్ చెప్పలేదు వాళ్ళు. తాత అని మీరు ఎప్పుడు విన్నారు? చివరిసారి ఎప్పుడు విన్నారు? బేస్వారం రోజు. మళ్ళీ ఇంతవరకు లేదు, మాటే లేదు. అడిగితే ఏముంటుంది? తాత రాతారా. మళ్ళీ పోలీసులు చెప్పాక చెప్పింది ఇలా చేసామని. సార్ పోలీసులు చెప్పినారు, ఈస్ట్ గడ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇది అంటే ఇద్దరు కూడా తాత అని చెప్పి పిలిచేది ఆ చిన్న పాప. మళ్ళీ దాని తర్వాత కనిపించినటువంటి పరిస్థితి. బుధవారం రోజున చివరిగా మాట్లాడారంటూ కూడా వాళ్ళ చిన్నారి అవ్వాతాతలు ఇద్దరు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రస్తుతం చిన్నారిని పూడ్చిపెట్టినటువంటి ప్రదేశానికి కూడా వాళ్ళిద్దరిని కూడా పోలీసులు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. డ్రామాడారు ఎప్పుడు కూడా నా మనవరాలే నాకు ఫోన్ చేసి తాత అని పిలుస్తుంది, కానీ గత 3 రోజులుగా కూడా నేను ఆ పిలుపు వినలేదంటూ కూడా ఏదైతే చిన్నారి తాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చెంచయ్తో కార్తిక్.